శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. ఎప్పుడైతే శ్రీకృష్ణ స్వామి వారు ద్రౌపదిని రక్షించారు, అనేక వర్ణాల్లో ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా ఇచ్చి ఆమె మానాన్ని కాపాడారు స్వామి. అప్పుడు విదురుడు చెప్తున్నాడు అందరికీ, సభాసదులకి, ద్రౌపదీ ప్రశ్నముట్వైవం రోరభీతీయనాదవత్తు నస విభ్రూతం కృష్ణం సభ్యా ధర్మోత్ర పీడ్యతే. సభాసదులారా, ద్రౌపది తన ప్రశ్నని మన ముందు ఉంచింది. ఒక అనాథలాగా ఏడుస్తున్నది. మీరెవరూ కూడా ఆ ప్రశ్నని విచారించడం లేదు. దీనివల్ల ఏమవుతున్నది? ధర్మానికి హాని కలుగుతున్నది. ఆర్తుడు ఒక అగ్ని లాగా చింతతో జ్వలిస్తూ సభని శరణు వేడుతాడు. అప్పుడు సభ్యులు ఏం చేయాలి? సత్యాన్ని, ధర్మాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించి ఆ ఆర్తితో ఉన్నటువంటి వాటికి ఉపశమనం కలిగించాలి. ధర్మ ప్రశ్న మతో బ్రూయాత్తు ఆర్య సత్యేన మానవ విబ్రూయో తత్రతం ప్రశ్నం రామకోద బలాతిగా. ఒక మంచి మనిషి ధర్మానుకూలమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతాడు. సభ్యులు ఏం చేయాలి? కామానికి, క్రోధానికి వశం అవ్వకుండా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. వికర్ణుడు తన ప్రజ్ఞని ఉపయోగించుకొని ఆ ప్రశ్న మీద తన ఆలోచన చెప్పాడు. మీరు కూడా మీ బుద్ధికి తగినట్లుగా నిశ్చయించండి అన్నాడు. అని యోయి ప్రశ్నం న విబ్రూయాదు ధర్మదర్శి సభాం గత అనృతేయ ఫలావాప్తి తస్యాస్తోర్ధం సమశ్నుతే. ధర్మజ్ఞుడైనటువంటి వాడు సభలో నిలబడి ప్రశ్నకి సమాధానం ఇవ్వనట్లయితే అసత్య ఫలంలో అర్ధభాగాన్ని అనుభవించవలసి వస్తుంది. ధర్మజ్ఞుడై కూడా సభలో నిలబడి ఆ ప్రశ్న సమాధానం ఇవ్వకపోతే అసత్య ఫలంలో అర్ధభాగం వస్తుంది. ధర్మజ్ఞుడై సభలో నిలబడి ప్రశ్నకి తప్పుడు సమాధానం చెప్తే అసత్య ఫలితాన్ని పూర్తిగా తీసుకుంటాడు. అంటే సమాధానం చెప్పకపోతే అసత్య ఫలంలో సగభాగం వస్తుంది. తప్పుడు సమాధానం చెప్పినట్లయితే అసత్య ఫలితాన్ని పూర్తిగా అనుభవించవలసి వస్తుంది అని ధర్మ సూక్ష్మాన్ని చెప్పాడు విదురుడు. అని ఇక్కడ గతంలో ప్రహ్లాదుడికి, అంగీరసుడికి జరిగినటువంటి సంవాదాన్ని గురించి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అని చెప్తున్నాడు. ప్రహ్లాదో నామ దైత్యేంద్ర తస్య పుత్రో విరోచన కన్యాహేతో రాంగిరసం సుధన్వానముపాద్రవత్తు. ప్రహ్లాదుడు రాక్షసరాజు. అతడి కొడితే విరోచనుడు, ఆ విరోచనుడు కొడితే బలి. ఒక కన్య విషయంలో అంగీరసుడు కొడుతైనట్టు సుధనుడితో పోటీ పడ్డాడు ఈ విరోచనుడు. నేను గొప్ప అని ఇద్దరు వాదులాడుకుంటున్నారు. ప్రాణాలని పనంగా పెట్టుకున్నారు. ఎవరు గొప్ప అని తెలియాలి కదా. అప్పుడు వివాదం తీవ్రమైంది. వారిద్దరూ ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చారు. ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్ప, నువ్వు సరిగ్గా సమాధానం చెప్పవలసింది, అసత్యం ఆడద్దు అన్నారు. ప్రహ్లాదుడు భయపడ్డాడు. భయపడి ఒక్కసారి సుధనుడి వైపు చూశాడు. అప్పుడు సుధనుడు చెప్తున్నాడు, ప్రహ్లాద, నువ్వు అసత్యం ఆడినా లేదు అసలు మాట్లాడకుండా ఊరుకున్నా ఇంద్రుడు తన వజ్రాజంతో నీ శిరస్సుని 100 ముక్కలు చేస్తాడు. ఎప్పుడైతే సుధనుడు ఆ రకంగా అన్నాడో ప్రహ్లాదుడు చాలా బాధపడుతూ కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళాడు. అడుగుతున్నాడు అతన్ని, మహాత్మా, మీరు దేవతలు, దానవులు, బ్రాహ్మణులు వీరందరి యొక్క ధర్మాల గురించి బాగా తెలిసినటువంటి వారివి, నాకు ధర్మ సంకటం కలిగింది, దాని గురించి చెప్తున్నాను అన్నాడు.
ప్రశ్నకి సమాధానం చెప్పనటువంటి వాడికి, అసత్య సమాధానం చెప్పినటువంటి వాడికి పరలోకాల్లో ఎటువంటి గతి లభిస్తుంది? నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పవలసింది అని కోరాడు. అప్పుడు కశ్యపుల వారు చెప్తున్నారు, నాయన మనకి తెలిసి కూడా కామం వల్ల కానీ, క్రోధం వల్ల కానీ, భయం వల్ల కానీ మనం సమాధానం చెప్పలేదనుకో, అప్పుడు 1000 వరుణపాసాలు మనం మన మీద వేసుకున్నట్టు లెక్క అన్నారు. అంటే మనకు తెలిసి కూడా కామ క్రోధ భయాల వల్ల మన సమాధానం చెప్పకపోతే 1000 వరుణపాసాలు వేసుకున్నట్టే లెక్క. సాక్షి గోవు చెవుల్లాగా శిథిలుడై ఇరుపక్షాలతోటి కూడా సంబంధాన్ని కలిగి సాక్ష్యం చెప్పకపోతే ఏమవుతుందంటే వాడు కూడా 1000 వరుణపాసాల మీద వేసుకున్నట్టు లెక్క. అంటే సాక్షి అయినటువంటి వాడు సాక్ష్యం చెప్పాలి. 1 సంవత్సరం నడిచిన తరువాత 1 పాశం నుంచి బయటపడతాడు. అందువల్ల తస్మాత్ సత్యం తు వక్తవ్యం జానత సత్యమంజస. అందువల్ల ఏం చేయాలి అంటే సత్యం సరిగా తెలిసినటువంటి వాడు సత్యాన్నే చెప్పాలి. విద్ధో ధర్మో యధర్మేణ సభామ్యత్రోపపద్యతే నచాస్స సల్యం కృంతంతి విద్యా తత్ర సభాసదః. ధర్మము అధర్మం చేత భండపడుతుంది. అటువంటి సభలో నిలిచినప్పుడు ఏమవుతుందంటే ఆ సభలో ఉన్నటువంటి సభాసదులందరూ కూడా భండపడినట్లే. వారు ఆ శల్యాన్ని తొలగించలేరు. అందువల్ల ఆ సభలో ఏ సభలో అయితే ధర్మం భంగపడుతుందో ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా పాపఫలాన్ని అనుభవించవలసిందే అని చెప్పారు అని. అర్థం మరితివే శ్రేష్ఠ పాదో భవతి కర్తృషు పాదచ్చేప సభాసత్సు నేను నిందితం. నిందింపదగినటువంటి వాడిని నిందించని వాడిని నిందించకపోతే ఆ పాపఫలంలో సభాపతికి సగభాగం వస్తుంది. తప్పు చేసిన వాడు 4వ భాగం పొందుతాడు, సభాసదులు 4వ భాగం పొందుతారు. అంటే వీడిని నిందించాలి. వాడు నిందింపదగిన పని చేశాడు, అయినా వాడిని నిందించలేదు. అప్పుడు ఆ సభాపతి స్థానంలో ఉన్నవాడు సగభాగం పాపం పొందుతాడు. మిగిలిన సగభాగంలో పావు వంతు తప్పు చేసిన వాడు పొందుతాడు. మిగిలిన పావు వంతు కూడా 4 సభాసదులు పొందుతారు. ఇక ఈ నిందింపదగినటువంటి వాడిని నిందించేటటువంటి సభాపతి అప్పుడు తను పాపరహితుడైపోతాడు. అప్పుడు సభాసదులు కూడా పాపం అంటదు. తప్పు చేసిన వాడే మొత్తం ఫలాన్ని అనుభవిస్తాడు. ఇది ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఈ రకంగా ప్రహ్లాద ధర్మము గురించి అడిగినప్పుడు తప్పుడు సమాధానం చెప్పినట్లయితే ఆ వక్త చేసినటువంటి ఇష్టాపూర్తమైన ధర్మాలన్నీ కూడా నశిస్తాయి. అంతేకాదు ముందు 7 తరాలు వెనక 7 తరాలు వాళ్ళు చేసిన పుణ్యాలు కూడా పోతాయి. ముందు 7 తరాలు వెనక 7 తరాలు చేసిన పుణ్యాలు కూడా నాశనమైపోతాయి. ధనాన్ని కోల్పోయిన వాడు కానీ, కొడుకు చనిపోయిన వాడు కానీ, రుణగ్రస్తుడు కానీ, సప్రయోజనాన్ని పోగొట్టుకున్నవాడు కానీ, భర్తని కోల్పోయినటువంటి స్త్రీ కానీ, రాజు కోపానికి గురైనటువంటి వాడు కానీ, సంతానం లేనటువంటి స్త్రీ కానీ, పులి వాసన చూసినవాడు కానీ, సపత్నులు ఉన్నటువంటి స్త్రీ కానీ, సాక్షులు మోసరించినటువంటి కానీ, వీరందరూ కూడా ఒకే రకమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తారని దేవతల యొక్క అభిప్రాయము అన్నారు. అంటే ధనం కోల్పోవడం కానీ, కొడుకు చనిపోవడం కానీ, రుణగ్రస్తుడైపోవడం కానీ, సప్రయోజనం పోవడం కానీ, భర్తని కోల్పోయినటువంటి స్త్రీ కానీ, వీళ్ళందరూ ఎటువంటి బాధపడతారో అటువంటి బాధే సాక్షుల చేత మోసరింపబడినటువంటి వాడు కూడా పొందుతాడు అని చెప్పారు దేవతలు. తాని సర్వాణి దుఃఖాన్ని ప్రాప్నోతి విదధం బ్రువన్నో
సమర్థదర్శనాత్ సాక్షి శ్రవణాచేతి ధారణాత్ తస్మాత్ సత్యం బ్రువన్ సాక్షి ధర్మార్థాభ్యాం నయ్యతే. అసత్యం చెప్పితే ఏమవుతుందంటే ఆ దుఃఖాలన్నింటినీ కూడా అనుభవింపవలసి వస్తుంది. ప్రత్యక్షంగా మనం చూసినా, ప్రత్యక్షంగా మనం విన్నా, ధారణ చేసిన అతడు సాక్షి అవుతాడు. కాబట్టి సత్యం చెప్పేటువంటి సాక్షి ఈ ధర్మార్థాలకి దూరం కాకుండా ఉంటాడు. అంటే ధర్మానికి అర్థానికి దూరం కాకూడదంటే నువ్వు చూసినా, నువ్వు విన్నా, నువ్వు ధారణ చేసినా అప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఈ రకంగా కశ్యపుడు ప్రహ్లాదుడికి చెప్పాడు. అప్పుడు ప్రహ్లాదుడు కొడుకుతూ అంటున్నాడు విరోచనుడితోటి, శ్రేయాన్ సుధన్మా దత్తోవే మత్రస్తేయ తదాంజిర మాతా సుధన్మచ్చాపి మాతృత సృజతి తవ విరోచన సుధన్వాయం ప్రాణానామీశ్వరస్తవ. ఆయన విరోచన, ఈ సుధన్వుడు నీకన్నా గొప్పవాడయ్యా. ఎందువల్ల? అతడి తండ్రి అండిరుడు, నాకన్నా గొప్పవాడు. ఈ సుధన్వుడి తల్లి ఉన్నదే, ఆమె నీ తల్లి కంటే గొప్పది. ఇప్పుడు ఈ సుధన్వుడే నీ ప్రాణాలకి అధికారి అని చెప్పాడు. అది విన్నటువంటి సుధన్వుడు చెప్తున్నాడు, పృథస్నేహం పరిత్యజ్య యస్త్వం ధర్మే వ్యవస్థిత అనుజానామి తే పుత్రం జీవత్వేష సతం సమాహ. ఈ సుధన్వుడు అంటున్నాడు, పుత్ర స్నేహాన్ని కూడా పక్కన పెట్టి నువ్వు ధర్మం మీద నిలబడ్డావు, అనుగ్రహిస్తున్నాను. నువ్వు నీ ఈ కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఈ విరోచనుడు, ఇతడు 100 ఏళ్ళు బతుకుతాడయ్యా అని చెప్పి సుధన్వుడు చెప్పాడు. అంటే పుత్ర స్నేహాన్ని కూడా పక్కన పెట్టి సత్యం చెప్పాడు ప్రహ్లాదుడు. అందువల్ల నీ కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు 100 సంవత్సరాలు బతుకుతాడయ్యా అని చెప్పి 100 ఏళ్ళు బతుకుతాడు అని చెప్పాడు. ఈ రకంగా ఈ వృత్తాంతం చెప్పినటువంటి విదురువారు అంటున్నారు, ఏవం వే పరమం ధర్మం శ్రుత్వా సర్వే సభాసదా యదా ప్రశ్నం కృష్ణాయ మన్యర్థం తత్ర జింపరం. ఈ పరమధర్మ బోధ చేసేటువంటి ప్రసంగాన్ని మీరందరూ విన్నారు కదా. ఈ ద్రౌపదీదేవి వేసినటువంటి ప్రశ్న అనుసరించి ఏది యుక్తం అనేది మీరు భావిస్తున్నారో చెప్పండి అన్నాడు. ఈ విదురుడు ఈ రకంగా పలకగానే ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ కర్ణుడు లేచాడు. కర్ణో దుశ్వాసనం త్వాహ కృష్ణాం దాసి గృహాన్నయ. దుశ్శాసన, ఈ ద్రౌపది దాసి కదా, ఈమెను ఇంటికి నడిపించు అని చెప్పి దుశ్శాసనుడితో అన్నాడు కర్ణుడు. ద్రౌపది అక్కడున్నది, సిగ్గుపడుతోంది, వణికిపోతోంది, పాండవులను గురించి విలపిస్తోంది. ఎవరయ్యా ఆవిడంటే, తాం వేపమానాం సప్రీడాం ప్రళంబంతి స్మ పాండవాన్ను దుశ్శాసన సభామధ్యే విచకర్ష తపస్విని. ఆమె తపస్విని, ఆమె ఆ రకంగా బాధపడుతోంది. స్వస్తి.